Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా ఆ వర్గంలో వ్యతిరేకత. చంద్రబాబు సర్కార్కు డేంజర్ బెల్స్. చంద్రబాబు సర్కార్ పాలనపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పౌర సమాజం భగ్గుమంటోంది. రాజకీయ పార్టీలకు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. అయితే విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు తదితరులతో కూడిన తటస్థ సెక్షన్ గెలుపోటములను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కూటమి దురదృష్టవశాత్తు తటస్థులలో ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇదే చంద్రబాబు సర్కార్కు ప్రమాదకరంగా మారనుంది. చంద్రబాబు అనుకూల మీడియా మొదటి నుంచి ఆయనపై జనంలో పాజిటివ్ ఇమేజ్ను క్రియేట్ చేసింది. అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబును చిత్రీకరించారు. అధికారంలో చంద్రబాబు ఉంటే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని, పరిశ్రమలు వస్తాయని, అలాగే అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయాన్ని క్రియేట్ చేయడంలో అనుకూల మీడియా సక్సెస్ అయింది. కానీ చంద్రబాబు 4.0 పాలన అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోందన్న చర్చ బలంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలనే నిర్ణయం సర్వత్రా విమర్శల పాలవుతోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సానుకూలత ఏర్పడింది. రాష్ట్రానికి వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని చంద్రబాబు అమ్ముకుంటున్నారని సామాన్య ప్రజానీకం సైతం విమర్శించే పరిస్థితి. విద్య, వైద్యం ప్రజలకు భారమైన పరిస్థితిలో ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సిన వైద్య కళాశాలల్ని తన వాళ్లకు అప్పనంగా చంద్రబాబు కట్టబెడుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇవన్నీ కూడా తటస్థులలో చంద్రబాబుపై వ్యతిరేకత నింపడానికి కారణమవుతున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు మంత్రుల బుకాయింపు ప్రభుత్వాన్ని మరింత అభాస్పాలు చేస్తోంది. కళ్ళెదుటే అద్భుతమైన మెడికల్ కళాశాలలు కనిపిస్తూ ఉండగా అసలు నిర్మాణానికే నోచుకోలేదనే పాలకుల బుకాయింపు మాటలు వాళ్లకు మరింత చెడ్డపేరు తీసుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా తటస్థులలో చంద్రబాబు తీరుపై ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.